శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నేను మీ రాజేశ్వరిని. ఇవాళ శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 6వ అధ్యాయం నిన్న కొంత చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నాను. నా యొక్క భక్తుల మనోభావములను అర్థం చేసుకుంటా ఇతరులకు కష్టం కానిది, అది నాకు మాత్రమే అర్థమగును. భృగు అనిన ఎవరనుకున్నావు? అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు. నన్ను అవమానించునా? అతడు ఈనాడు మహాత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తనినాడు, కానీ మరొకటి కాదు. అతడి భావమన్న కపిల గోవు వెన్న. అదియు కాక భక్తులు మనకు బిడ్డల వంటి వారు. బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపం తెచ్చుకొని వారిని తెలిసి కొనక దండించుట తగున కనుక ఓ ప్రాణేశ్వరి, లక్ష్మి, నీవు శాంతమును పొందవలసి ఉన్నది అని అన్నాడు. మెల్లమెల్లగా చల్లగా నీతులు గరిపాడు లక్ష్మికి. కానీ లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమించలేకపోయాడు. రమాదేవి ఓడలు మండిపోయినది. ఆవేశంతో ఇట్లంది, ప్రాణప్రియ, నాద, భృగు చేసినది మీకిష్టం కావచ్చును, నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పెట్టించిన ఉసురు ఊరకనే పోదు. అతడు అనుభవించియే తీరవలెను, దుర్మార్గుని శిక్షించియే తీరవలెను. లేనిచో మరింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను. ఆ భృగువును సమర్థించిన కారణముగా నేటితో మీకును నాకు సన్నిహిత్యము బెడిసి కొట్టింది. ఆ బ్రాహ్మణ ధాముడు మన ఇద్దరులను ఈ విధముగా వేరు చేసిన వాడయ్యను అని అణుచుకోనలేని కోపంతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్ర అవస్థలు అనుభవించదురుగాక అని దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక అని శపించి వేసెను. లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగింది. కట్టుకున్న భర్తయే కాక తన్ను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్ధ ఏర్పడింది కదా. ఆయనప్పుడింకా తానేం చేయవలసి ఉన్నది? అవమాన దగ్ధ హృదయంతో భర్త వద్ద ఉండుట కన్నా ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకోవటం మంచిదని రమాదేవి యోచించింది. ఇవాళకింతే, మిగతాది తర్వాయి భాగంలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.